ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా నిద్ర ఎందుకు ముఖ్యమని? సరైన నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది? మనం నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? చాలామంది మనం ఎక్కువసేపు నిద్రపోతే టైం వేస్ట్ చేస్తున్నారేమో అనుకుంటారు. కానీ నిద్రపోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చూస్తే చాలా షాక్ అవుతారు. మనం ఈ వీడియోలో వాటన్నిటి కోసం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మన శరీరానికి మెదడుకు ఎందుకు నిద్ర అవసరం? మన శరీరంలో ఒక బయోలాజికల్ గడియారం ఉంటుంది. దీన్నే సర్కేడియన్ రిథమ్ అంటారు. ఇది మనం డైలీ చేయాల్సిన పనిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చీకటి పడినప్పుడు మెదడులోని పినియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది మన శరీరానికి రెస్ట్ అవసరమని సిగ్నల్ని ఇస్తుంది. నిద్రపోవడం వల్ల మన బ్రెయిన్, బాడీ రిపేర్స్ చేసుకుంటూ ఉంటాయి. అదే టైంలో మన బ్రెయిన్ గతంలో జరిగిన విషయాలను గుర్తుపెట్టుకుంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు ఏమవుతుంది? మన నిద్ర మొత్తం 2 ప్రధాన భాగాలుగా ఉంటుంది: నాన్ రెమ్ నిద్ర మరియు రెమ్ నిద్ర. నాన్ రెమ్ నిద్రలో 3 దశలు ఉన్నాయి. స్టేజ్ 1 తేలికపాటి నిద్ర, లైట్ స్లీప్. స్టేజ్ 2 మధ్యస్థ నిద్ర, డీపర్ లైట్ స్లీప్. స్టేజ్ 3 లోతైన నిద్ర, డీప్ స్లీప్. ఇంకా రెండోది ర్యాపిడ్ ఐ మూమెంట్. సో ఈ 4 స్టేజెస్లో మన నిద్ర అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 4 స్టేజెస్లో ఏ స్టేజ్లో ఏం జరుగుతుందని మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్టేజ్ 1 లైట్ స్లీప్. మనం నిద్రలోకి వెళ్ళే మొదటి స్టేజ్. ఈ స్టేజ్లో మన కళ్ళు తేలికగా కదులుతూ ఉంటాయి, బాడీ అంతా రిలాక్స్గా అవుతుంది. స్టేజ్ 2 డీపర్ లైట్ స్లీప్. ఈ స్టేజ్లో మన బాడీ టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది, హార్ట్ బీట్ కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. స్టేజ్ 3 డీప్ స్లీప్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఈ స్టేజ్లోనే మన బాడీ అంతా రిపేర్స్ చేసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చనిపోయిన సెల్స్ అన్నీ మళ్ళీ జనరేట్ అవ్వడం, ఇంకా గాయాలు మానుకోవడం లాంటివి. ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఈ స్టేజ్లోనే డెవలప్ అవుతుంది. మన బ్రెయిన్ చాలా నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈ స్టేజ్లో ఉండే వాళ్ళని నిద్ర లేపడం అనేది చాలా కష్టం. ప్రజెంట్ జనరేషన్లో అయితే డీప్ స్లీప్ కోసం ఎవరికీ తెలియదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ స్టేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. స్టేజ్ 4 రెమ్. ఈ స్టేజ్లో కళ్ళు వేగంగా కదులుతూ ఉంటాయి, అందుకే దీనికి ర్యాపిడ్ ఐ మూమెంట్ అని పేరు ఉంది. మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, కానీ బాడీ మాత్రం పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. ఈ స్టేజ్లోనే మనకు కళ్ళు అనేవి ఎక్కువగా వస్తాయి. కొంతమంది స్లీప్ వాక్ కూడా ఈ స్టేజ్లోనే చేస్తారు. చూసారా ఫ్రెండ్స్, మనం పడుకున్న తర్వాత మనకు తెలియకుండా మన బాడీలో ఎన్ని జరుగుతున్నాయో. కానీ సరైన నిద్ర అనేది లేకపోవడం వల్ల అది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మనం రోజు కరెక్ట్గా పడుకోకపోవడం వల్ల ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో మీరు ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే ఇప్పటి నుంచి చాలా జాగ్రత్త పడండి. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం. చాలామందికి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఈ పారాలిసిస్ స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయి. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనం కరెక్ట్గా నిద్రపోకపోవడం వల్లే బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం. ఈ మధ్య ఏజ్ అనేది సంబంధం లేకుండా అందరికీ హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోవడం. ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకైతే ఇమ్యూనిటీ అనేది చాలా లోగా ఉంది. వాళ్ళు చిన్న చిన్న జ్వరాలకి, జలుబులకి కూడా ఎక్కువగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. డయాబెటీస్. నిద్ర లేకపోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు బ్యాలెన్స్గా ఉండవు, అందుకే డయాబెటీస్ అనేది వస్తుంది. కానీ చాలామంది ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది అనుకుంటారు. ఇంకా ఓవర్ వెయిట్. నిద్ర లేకపోతే ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్స్ లెప్టిన్ మరియు గ్రిలిన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల వాళ్ళు ఫుడ్ అనేది ఎక్కువగా తిని వెయిట్ అనేది పెరుగుతూ ఉన్నారు. ప్రజెంట్ జనరేషన్లో అయితే వెయిట్ అనేది చాలా మేజర్ ప్రాబ్లంగా మారింది. ఆందోళన, యాంగ్జైటీ మరియు డిప్రెషన్. వీళ్ళు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళకి ఓపిక అనేది చాలా తక్కువగా ఉంటుంది. డిప్రెషన్ అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి. దీని ద్వారా వ్యక్తి ఎప్పుడు కూడా అప్సెట్గానే ఉంటారు. ఇంకా ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఏ పని మీద కూడా అంతగా ఇంట్రెస్ట్ అనేది చూపించరు. ప్రజెంట్ జనరేషన్లో అయితే ఇలాంటి స్టేజ్లో ఉండే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఫోకస్ తగ్గిపోవడం. వీళ్ళు ఏ పని చేసినా కూడా ఎక్కువగా దానిపైన దృష్టి అనేది పెట్టలేరు. కొన్నిసార్లు ఇది టెంపరీగా ఉండొచ్చు, కానీ పర్మనెంట్ ప్రాబ్లంగా కూడా మారే అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి వ్యక్తులు పనిని చాలా భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రావడం. ఎక్కువ రోజులు నిద్రలేమి డెమెన్షియా, అల్జీమర్స్ లాంటి మెదడు వ్యాధులకు దారితీస్తుంది. ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్. ఒక మనిషి హెల్దీగా ఉన్నాడా లేదా అనేది అతని
అతని స్కిన్ చూసి చెప్పేయొచ్చు. మనం కరెక్ట్ గా పడుకోకపోతే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడం, చిన్న వయసులోనే ముసలి వాళ్ళలా కనిపించడం, స్కిన్ వ్రింక్లింగ్స్ రావడం లాంటివి జరుగుతాయి. చాలా మంది స్కిన్ గ్లోయింగ్ టిప్స్ లో నిద్ర అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ అనేది గ్లో అవుతుందని కూడా చెప్తారు. మనం ఫుడ్ తినకుండా 3 వారాలు బ్రతకగలిగిన నిద్ర లేకుండా కేవలం 11 రోజులు కూడా ఎక్కువగా జీవించలేము. ర్యాండీ గార్డ్నర్ అనే వ్యక్తి 1964లో 11 రోజుల 25 నిమిషాలు నిద్రపోకుండా ఉండి ప్రపంచ రికార్డును సృష్టించాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లలు అంటే 0 నుంచి 3 నెలల పిల్లలు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. ఇంకా 4 నుంచి 11 నెలల పిల్లలు 12 నుంచి 15 గంటలు నిద్రపోవాలి. ఇంకా 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలు 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలి. 3 నుంచి 5 సంవత్సరాలు ఉండే పిల్లలు 10 నుంచి 13 గంటలు నిద్రపోవాలి. ఇంకా 6 నుంచి 13 సంవత్సరాలు ఉండే పిల్లలు 9 నుంచి 11 గంటలు నిద్రపోవాలి. 14 నుంచి 17 సంవత్సరాలు ఉండే పిల్లలు 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి. ఇంకా 18 నుంచి 64 వయసు గల వాళ్ళు 7 నుంచి 9 గంటలు అనేది నిద్రపోవాలి. ఇంకా 65 సంవత్సరాలు దాటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7 నుంచి 8 గంటలు అనేది కంపల్సరీగా నిద్ర అనేది పోవాలి. ప్రెజెంట్ జనరేషన్ కు నిద్రలేమి అనేది ఒక శాపంగా మారింది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళకి కరెక్ట్గా నిద్ర అనేది రాదు. సో ఇప్పుడు మనం కరెక్ట్గా నిద్రపోవడానికి కొన్ని టిప్స్ అనేవి తెలుసుకుందాం. ప్రతిరోజు మనం ఒకే టైంలో నిద్రపోయి ఒకే టైంలో నిద్ర లేవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకా మెడిటేషన్ చేయడం, లేదంటే పీస్ఫుల్గా ఉండే మ్యూజిక్ని వినడం, ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. చాలామంది నిద్రపోవడానికి ముందు స్నానం చేస్తారు. ఇది కూడా ఒక రకంగా ఒక టిప్ లాంటిదే. బ్లూ లైట్ని తగ్గించడం, నిద్రకు 2 గంటల ముందు మొబైల్ని, టీవీని చూడడం తగ్గించాలి. కానీ ఇలా చేయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టమైంది. నైట్ టైం ఎక్కువగా చాటింగ్స్ చేయడం, మొబైల్స్లో వీడియోస్ చూడడం, టీవీస్లో మూవీస్ చూడడం లాంటివి ఎక్కువగా చేస్తున్నారు. బ్లూ లైట్ అనేది మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది నిద్ర పట్టడానికి చాలా లేట్ చేస్తుంది. అందుకే మనం నైట్ టైం పడుకునే ముందు ఫోన్ చూడడం అనేది తగ్గించాలి. మనం పడుకునే గది కూడా కొంచెం చల్లగా, మౌనంగా మరియు చీకటిగా ఉండడానికి ప్రయత్నించాలి. మనం నిద్రపోవడానికి ముందు కాఫీ లేదా టీ లేదంటే ఆల్కహాల్ ఇలాంటివైతే అసలు తీసుకోకూడదు. ఇంకా మనం కరెక్ట్గా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకోకపోతే అది డైజెస్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మందికి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా వాళ్ళకి నిద్ర అనేది పట్టదు. సో ఇలా జరిగేటప్పుడు వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకుండా ఒక పుస్తకం చదవడం, లేదంటే వాళ్ళకి ఏదైనా నచ్చిన పని చేయడం లాంటిది అలవాటు చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి హ్యాబిట్స్లో ఒక హ్యాబిట్ అయినా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.